ఈ వీడియోలో మనకి మొబైల్ ఫోన్ పోతే ఎలా రికవర్ చేసుకోవాలో ఇక్కడ మన కానిస్టేబుల్ మేడం భువనగిరిలో చెప్తుంది, వినండి. కొత్తగా పిటిషన్ ఫోన్ పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కంప్లైంట్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకుంటాము. ఆ కంప్లైంట్లో IMEI నెంబర్స్ కావాలి, మరియు మొబైల్ మిస్ అయిన మొబైల్ నెంబరు, ఆ నెంబర్ కావాలి, ప్లస్ ప్రైజ్, ఆ మొబైల్ ప్రైజ్ ఎంత అనేది కావాలి, మరియు మొబైల్ నేమ్, మోడల్ నెంబర్ కావాలి. ఇవి 4 కన్ఫామ్గా కావాలి. ఇవి ఇచ్చి పిటిషన్ రాసినాక పిటిషన్ దగ్గర నుండి మళ్ళీ ఇంకొకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఇచ్చినాక మేము వాటిని తీసుకొని వాటిని మేము CEIR పోర్టల్ అని ఉంటుంది, మొబైల్ మిస్సింగ్ అని, ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము. దాంట్లో అప్లోడ్ చేస్తాము. అట్టి డీటెయిల్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసినాక మాకు ఒక రిక్వెస్ట్ ID వస్తుంది. ఆ రిక్వెస్ట్ ID దాని మీదనే IMEI నెంబర్ మీద ఆ రిక్వెస్ట్ IDతో మనకు ట్రాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రిక్వెస్ట్ ID వన్స్ వచ్చినాక ట్రాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ట్రాకింగ్ అనేది ఏంటంటే ఓన్లీ ఆ మిస్ అయిన మొబైల్లో మనకు వేరే సిమ్ వేసిర్రు అనుకో, ఆ సిమ్ వేసినప్పుడే మనకు ట్రాకింగ్ అనేది మొబైల్ ఎక్కడ మిస్ అయిందనేది తెలుస్తుంది. సిమ్ వేయకుండా పార్ట్స్ తీసేసి యూజ్ చేస్తే మాత్రం మనం ఎలాంటి ట్రాకింగ్ చేయలేము. ఆ ట్రాకింగ్ అందులో సిమ్ వేసినప్పుడు ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ నెంబర్ ఇస్తారు కదా, ఒక OTP నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి మనకు అందులో ఫోన్లో సిమ్ వేస్తే సిమ్ అటెంప్ట్ అని చెప్పేసి ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అట్టి మెసేజ్ వచ్చినప్పుడు మన PSకి వచ్చినా పర్లేదు, లేకున్నా CEIR పోర్టల్ గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది. దాంట్లో కూడా మీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అట్లా చెక్ చేసుకున్నప్పుడు మనకు ఒక నెంబరు, వాళ్ళు వేరే సిమ్ వేసి యూజ్ చేసిన నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ యొక్క అడ్రస్ తీసి ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి మా పోలీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ రికవరీ చేస్తారు. ఇది ప్రాసెస్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మనకి ఇచ్చినందుకు భువనగిరి కానిస్టేబుల్ మేడం అలాగే సార్ వాళ్ళకి థ్యాంక్ యూ.